అందరికీ నమస్కారం. మన ఛానల్ లెజెండ్స్ ఆఫ్ ద పురాణాస్కి స్వాగతం. ఈరోజు మనం ధృతరాష్ట్రుడు పాండురాజు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ పాండవులు మరియు కౌరవుల జననం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు పాండు మరియు విదురులకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ధృతరాష్ట్రుడు గాంధార రాజ్యం నుంచి గాంధారిని వివాహం చేసుకున్నారు. గాంధారికి శివుడు తనకు 100 మంది కొడుకులు పుట్టేలా వరమిచ్చారు. పెళ్లి చేసుకునేటప్పుడు గాంధారికి ధృతరాష్ట్రుడు అంధుడని తెలియదు. కానీ తెలుసుకున్నప్పుడు గాంధారి తన కళ్ళ చుట్టూ చీర కట్టుకుంది. పాండు కుంతి మరియు మాద్రీలను వివాహం చేసుకున్నారు. విదుర సులభను పెళ్లి చేసుకున్నాడు. తను దేవక రాజుని కూతురు. తరువాత పాండు హస్తినాపురానికి రాజు అయ్యాడు. తను ప్రజలను చాలా మంచిగా పాలించాడు. అందుకే ప్రజలందరూ పాండవుల పట్ల ఎంతో ప్రేమను చూపించారు. కానీ ఒకరోజు వేటాడుతుండగా అతను 2 జింకలను చూసి వాటి వైపు బాణం వేశారు. ఆ జింకలు ఒక మహర్షి మరియు అతని భార్యగా మారాయి. పాండురాజు వేసిన బాణం వాళ్ళ గుండెలకు తగిలాయి. చనిపోతున్న మహర్షి పాండురాజును శపించారు. ఆ శాపం ప్రకారంగా పాండురాజు ఎప్పుడైనా ఒక స్త్రీని తాకితే అతను చనిపోతారు. ఈ శాపం వల్ల పాండురాజు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఆ శాపం వలన అతనికి ఎప్పటికీ పిల్లలు పుట్టరని అతను అనుకున్నారు. అతను ఏం జరిగిందో తన భార్యలకు చెప్పాడు. పాండురాజు అతని 2 భార్యలతో రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. తమ్ముడు వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడిని పాలకుడిగా చేశారు. ఇంతలో పాండురాజు దుఃఖాన్ని తెలుసుకున్న కుంతీదేవి ఆమెకు ఉన్న వరం కోసం పాండురాజుతో చెప్పింది. తన తండ్రి కుంతిభోజుని రాజ్యానికి దుర్వాస మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు అతని అవసరాలను భక్తి శ్రద్ధలతో కుంతీదేవి చూసుకున్నారు. ఆమె సేవలకు మెచ్చిన దుర్వాస మహర్షి తన తపశ్శక్తితో కుంతీదేవి భవిష్యత్తును చూచి ఆమెకు మంత్రోపదేశం చేశారు. ఈ మంత్రం ద్వారా ఆమె ఏ దేవుణ్ణి పిలిచినా వారు ప్రత్యక్షమై తనకు బిడ్డను ప్రసాదిస్తారు అని చెప్పారు. ఆమె మొదట ధర్ముడిని ప్రార్థించినప్పుడు తనకు యుధిష్ఠిరుడు జన్మించాడు. తర్వాత వాయువుకి భీముడు జన్మించాడు. పాండురాజు ఇంద్రుడి లాంటి పుత్రుడు పుట్టాలని 1 సంవత్సరం తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా ఇంద్రుడి వలన అర్జునుడు జన్మించాడు. అశ్విని కుమారులను ప్రార్థించడానికి మాద్రి అదే మంత్రాన్ని వాడి కౌల కుమారులను జన్మనిచ్చింది. వారి పేర్లు నకుల మరియు సహదేవ. పాండుకుమారులు కాబట్టి ఆ 5గురును పాండవులు అని పిలుస్తారు. అందరు పాండవుల పేర్లు యుధిష్ఠిర, భీమ, అర్జున మరియు నకుల సహదేవులు. గర్భవతి అయిన గాంధారి యుధిష్ఠిరుడు జన్మించాడని తెలుసుకొని చాలా అసూయపడింది. 2 సంవత్సరాలైనా తనకు ఇంకా పుత్రులు పుట్టలేదు. అసూయతో తన గర్భాన్ని కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొట్టుకుంటూ ఉంటే తనకు ఒక మాంసపు ముద్ద వచ్చింది. అప్పుడు అక్కడికి వేదవ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దను చల్లటి నీటితో కడుగమని చెప్పారు. కడిగిన తరువాత ఆ మాంసపు ముద్ద 101 ముక్కలు అయ్యింది. ఆ ముక్కలను నెయ్యితో నిండిన మట్టి కుండలలో పెట్టి ఉంచమని వేదవ్యాసుడు చెప్పారు. 2 సంవత్సరాల తరువాత ఆ కుండలో నుంచి మగబిడ్డలు జన్మించడం మొదలుపెట్టారు. సుయోధనితో మొదలుకొని 100 కొడుకులు జన్మించిన తరువాత ఒక ఆడబిడ్డ జన్మించింది. తన పేరు దుశ్శల. సుయోధనుడు అంటే మంచి వీరుడు. కానీ తరువాత తన పేరు దుర్యోధనుడిగా మారింది. దుర్యోధనుడు అంటే చెడ్డ వీరుడు. విషాదకరంగా ఒకరోజు అడవిలో ఉన్నప్పుడు అనుకోకుండా పాండురాజు మాద్రిని ముట్టుకొని మరణించారు. హృదయ విదారకంగా మాద్రి అతనిని అనుసరించి అగ్నిలోకి వెళ్ళింది.
ఆ తరువాత కుంతి తన 5 కుమారులను హస్తినాపురానికి తీసుకొని వెళ్ళి వాళ్ళను పెంచింది. మనం వచ్చే వారం పాండవులు మరియు కౌరవుల చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు మరియు ద్రోణాచార్యుడు ఎవరో తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.